హాయ్ అండి. నమస్తే. మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. వేసవికాలం వచ్చేసింది కదా! వేసవికాలం వచ్చిందంటేనే చాలు మనకి ఊరగాయల గుమ్మగుమ్మలు బాగా గుర్తొస్తూ ఉంటాయి. అందున మన తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ అంటే చాలా బాగుంటుంది. ఆ రుచే వేరు. ఆ ముద్ద తింటేనే ఆ రుచి మనకి బాగా ఉంటుంది. అందులోని మనకి పాతకాలంలో అమ్మలు, అమ్మమ్మలు అందరూ కలిసి పెడుతూ ఉండేవారు. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఆ టైప్ అంతా మనం మిస్ అవుతున్నాము. అందుకే ఈరోజు మేము మా అపార్ట్మెంట్ లేడీస్ అందరం కలిసి ఆ పాతకాలం విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా ఊరగాయ పెట్టినాము. అది మీ ముందుకి ఇట్లా వచ్చినాము. ఇప్పుడు మనం ఈ అల్లం ఆవకాయకి మనం 3 కిలోల వరకు తీసుకున్నామండి ఈ మామిడికాయ ముక్కలు. 3 కిలోలకి 3 కిలోల వరకు మనకి ఆయిల్ కూడా పడుతుంది. అయితే ఇప్పుడు మనము ఒక 2.5 కిలోల వరకు ఆయిలేసి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెడదామండి ఆయిల్‌లో ఈ ముక్కల్ని. ఆయిల్‌లో ముక్కలు నానితే కనుక అది మంచిగా మనకి ముక్కనేది 1 ఇయర్ వరకు గట్టిగా ఉంటుంది. అందుకని నానపెడతాము. అలాగే ఉప్పు కూడా కొంచెం తక్కువగా పీల్చుకుంటాయి ముక్కలు. అందుకని ఈ ఆయిల్‌లో ఈ ముక్కలన్నయి నానపెట్టుకోవాలి. అయితే ఈ పచ్చడికి మనం పల్లి నూనెను వేసుకోవచ్చు, నువ్వుల నూనెను వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే పల్లి నూనె వేస్తున్నాను దీనికి. ఈ 3 కిలోలు కాబట్టి 2.5 కిలోల వరకు ఆయిలేస్తాను. ఇప్పుడు 3 కిలోలకి 3 లీటర్లు అని చెప్పినాను కదా! నేనిప్పుడు 2 ఏసేసినాను. ఇది మూడోది. ఇందులో నేను ఒక హాఫ్ వరకే వేస్తున్నానండి. ఇంకొక హాఫు మనకి పోపు పెట్టాలి కదా! తాలింపన్నది. దానికోసమని ఉంచుతున్నాను. ఇంకొక హాఫ్ ఏసేసి హాఫ్ వరకు ఉంచుతాను నేనిప్పుడు. ఇంకొక హాఫ్ ఉంది కదా! ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకొని వద్దాము. ఇప్పుడు దీన్ని తాలింపు కోసం పక్కన పెడుతున్నాను. ఇప్పుడు హాఫ్ లీటర్ ఆయిల్ మిగిల్చినాం కదా! ఈ హాఫ్ లీటర్ ఆయిల్ కూడా ఇప్పుడు మనం తాలింపు కోసము ఇందులో ఏసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండీ! దీంట్లోకి 2 స్పూన్ల వరకు ఆవాలేస్తున్నాను. అట్లానే ఒక స్పూన్ వరకే మెంతులేస్తున్నామండి. ఎందుకంటే మెంతులనేవి మరి ఇంకెక్కువ వేయకుండాని ఒక స్పూన్ వరకు మెంతులేస్తున్నాను నేను. అట్లాగే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని ఈ పోపు అన్నది కొంచెం వేగిన తర్వాత మనం ఒక స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ అన్నది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారే లోపల మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకుందాము. ఇంకా పచ్చడి అంతా కలిపి పెట్టుకున్నాక చివర్లో ఇది వేసుకోవాలి కాబట్టి ఈలోగా మన ఆయిల్ అనేది చల్లారుతున్నది. పచ్చడి అనేది శుభ్రదం కాబట్టి ప్రతిదానికి మన గిన్నెలకి గంధం అవి రాసి బొట్లయి పెడుతున్నామండి. ఇవన్నీ పెట్టిన తర్వాత మనం కూడా పెట్టుకొని అప్పుడు ఈ పచ్చడి ప్రాసెస్ అనేది మిగతాది స్టార్ట్ చేసుకుంటాము. స్టార్ట్ చేద్దామా? మనం 3 కిలోలు తీసుకున్నాం కాబట్టి మామిడికాయ ముక్కలు ఇప్పుడు 3 కిలోలకి పావు కిలోకి పావు కింద 3 గ్లాసులు తీసుకుంటున్నామండి. ముప్పావు కారం 2 అయిపోయింది. ఇంకొకటి 3 కిలోల కారము. అలాగే ఇప్పుడు మనం ఉప్పు కూడా తీసుకోవాలి. ఈ ఉప్పు అన్నది మనకి దొడ్డు ఉప్పు అండి. ఇది ముందే మనము ఎండలో ఒక గంట, 2 గంటలు ఎండబెట్టుకొని దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పుని తీసుకుంటున్నాము. ఇది కూడా కిలోకి పావు కిలో. అందుకని ఇప్పుడు మళ్ళీ 3 గ్లాసుల వరకు తీసుకుంటున్నాము ఉప్పుని. పసుపేమో ఒక స్పూన్ వేస్తున్నామండి. ఇవి నిలవ పచ్చళ్ళు కదా అందుకని పసుపు మరీ ఎక్కువ వేసుకోనవసరం లేదు. ఇవి
మెంతు పౌడర్ అండి ఇది. ఇదేమో జీలకర్ర పౌడరు. ఒక 50 గ్రామ్స్ ముందే వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇవి ఇందులో వేసేస్తున్నాము ఇప్పుడు. ఆవు పిండి ఎంత వేద్దాము? 3 కిలోల ముక్కలకి ఒక 150 గ్రామ్స్ వరకు ఆవు పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనకి కిలోకి పావు కిలో అల్లం వేయాలి, పావు కిలో వెల్లుల్లి వేయాలి. ఇప్పుడు మనం 3 కిలోలు కాబట్టి 750 గ్రామ్స్, ఆ రెండు 750 కింద తీసుకున్నాము. ఈ రెండు కలిపి పేస్ట్ చేసినాము. ఈ పేస్ట్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపు కొంచెం గోరువెచ్చగా ఉన్నది ఈ ఆయిల్ అన్నది. ఈ పేస్ట్ అనేది ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు నేను. ఈ మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కారం పొడిలోకి వేసేస్తున్నాము. ఇప్పుడు ఈ మొత్తం అన్ని కలిపేసుకోవాలి. లైట్గా అయిపోయింది. అంటే కలిపేసాక ఈ ముక్కలు ఇందులో వేసేసుకుంటే దాంట్లో అది పెట్టి కొన్ని విడి వెల్లుల్లిపాయలు కొన్ని ఇందులో వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా కొన్ని పాయలు వేసుకుంటే తినేటప్పుడు మనకి మంచిగా రుచిగా అనిపిస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనము ఆయిల్లో నానబెట్టుకున్నాం కదా ఈ ముక్కల్లోకి, ఈ మొత్తం ఈ మిర్చి ముద్ద అంతా కలిపి ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా జాడీలోకి తీసుకోవాలి ఇవి. ఇప్పుడు మొత్తం అన్ని జాడీలోకి పెట్టేస్తాం ఇంకా. ఇప్పుడు మనం ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాం కదా జాడీలోకి, మనకి పొడి పొడిగా ఉన్నట్టు కనిపిస్తున్నది కదండి ఇప్పుడు ఇది. కానీ ఇది 3వ రోజుకి మొత్తం ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు చూస్తే మీకు అంత పొడి పొడిగా అసలు ఏం ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది కదా. 3వ రోజు చూపిస్తాను చూడండి, మొత్తం అంతా ఆయిల్ అన్నది పైకి తేలి ఉంటుంది. చూసారు కదా, మొత్తం అంతా ఇందులో వేసేసినామండి ఈ మొత్తం పచ్చడి అంతాని. ఇప్పుడు దీనికి మనం మూతలు పెట్టేసి గాలి ఆడకుండా పైన బట్ట అనేది కట్టేసి పెట్టేస్తామండి. ఇలా కట్టేసి పెట్టేసి 3 డేస్ ఇలాగే ఉంచుతాము. 3rd డే రోజు మళ్ళీ దీన్ని మనం కలుపుకోవాలి. మళ్ళీ 3rd డే రోజు మళ్ళీ మీ ముందుకి ఈ పచ్చడితో వస్తాను మళ్ళీ కలపడానికి. ఇప్పుడు దీన్ని ఇలాగే తీసి పక్కన పెట్టేస్తాను. మనం ఆవకాయ పెట్టాము కదా, అల్లం ఆవకాయ 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ కలపాలి కాబట్టి 3 డేస్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆవకాయ ఎలా ఉందో చూద్దాం మనము. అనురాధాతి, శారదాతి ఓపెన్ చేస్తాను. త్రీ డేస్ అయిన తర్వాత చూడండి మన ఆవకాయలోకి ఎంత నూనె అన్నది పైకి వచ్చిందో. దీంట్లో కూడా చూపి. చాలా నూనె వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది ఆయిల్ మొత్తం. జాగ్రత్త. పడిందా? చాలా ఆయిల్ బాగా వచ్చింది అసలు మంచిగా. కొంచెం టేస్ట్ చూడు శారదా. ఇప్పుడు సన చూసి చెప్తుంది మనకి.
ఇందులో ముగ్గురు వద్దాం. సరిపోయింది. ఇంక ఇప్పుడు జాడీలోకి ఎత్తేద్దామా. ఇది వేసేద్దాం. కారం కారం చూద్దాం, ఇదో కలిపి మళ్ళీ కావాలంటే ఇంకొక బుక్క తేవచ్చు. ఇంకో బుక్క కావాలా? ఏమో ఉడుకుతుంది నాకు. సేమ్ ఫీలింగ్ వస్తుంది. చేత కలిపేద్దాం. ఖచ్చితంగా అయిపోయింది. మొత్తం అంతా కలిపేసుకున్నాం. వెల్లుల్లిపాయ కూడా వచ్చింది. సన నీకే పెడతా చూడు వెల్లుల్లిపాయ. ఫస్ట్ ముద్ద నాకు, సనకి మా అమ్మాయి గారికి కొంచెం ఎక్కువ. మా అమ్మాయికి అల్లం రాలేదంటే వెల్లుల్లి రాలేదు. రాలేదు శారదకు వచ్చింది. అయ్యో శారద కూడా రాలేదు. ఇప్పుడు అనురాధ పెడతాను చూద్దాం. అనురాధకి వచ్చింది. అబ్బా నా ప్రేమంతా అనురాధ. నేను కొంచెం తింటా. ఇందులో కొంచెం నెయ్యి సూపర్ వచ్చింది. అవును, నెయ్యి వేసుకొని తిందాం కూర్చొని. సూపర్ వచ్చింది మనకి. కొంచెం పెట్టినా అంటుకుందా. నాకు కూడా కొంచెం పెట్టాలి. రామ్మా. సరేదా డిన్నర్ అయిపోయింది. 2 ముద్దలుతారా? డైట్ ఫాలో అవుతున్నట్టుంది. బాగుంది. చాలా బాగా వచ్చింది. మంచి టేస్ట్ వచ్చింది. అదే ఇలా కలుపుకొని తింటే ఇంకా సూపర్ అనిపిస్తుంది. చక్కగా కలుపుకొని. ఇంకా దేవి కూడా ఉంటే ఇంకా బాగుండేది. దేవి మిస్ అయింది. పచ్చడి పెట్టినాక అందరికి ఇట్లానే కలిపి కంపల్సరీ ఇంకా పచ్చడి పెట్టిన ఎవరమైనా ఇలాగే పెట్టుకుంటాం. అదే అసలు అంత హ్యాపీ అనిపిస్తుంది ఇలా పెట్టుకొని తింటేనే. కారం కూడా మనం ఇద్దరం మళ్ళీ మనం ఉట్టి కలుపుకుని ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు అనిపించదు. ఇలా తింటేనే ఎంత హ్యాపీ అనిపిస్తుంది మనకి.